హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ప్రైస్ ఎక్కువగా ఓపెనింగ్ క్యాండిల్ రేంజ్లోనే మూవ్ అవుతూ మూమెంటం చాలా స్లోగా కనిపించింది. ఇలాంటి మార్కెట్లో చాలామంది ట్రేడర్స్ అవసరం లేకుండా ట్రేడ్స్ తీసుకొని లాసెస్లో పడిపోతారు. కానీ మనం ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ కాబట్టి సపోర్టు, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ మరియు క్యాండిల్ సిగ్నల్స్ క్లియర్గా వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్స్ తీసుకున్నాం. ఈరోజు నేను మొత్తం 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇవి కూడా ప్రాబబిలిటీ ఉన్న చోట మాత్రమే. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఓపెనింగ్ సెటప్ ఎలా ఐడెంటిఫై చేశామో, రేంజ్ మార్కెట్లో ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో, ఎక్కడ పేషెన్స్గా వెయిట్ చేయాలో, ఇంకా ఎగ్జాక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వద్ద ఎగ్జిట్స్ ఎలా తీసుకున్నాము. అందుకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో వచ్చిన ట్రేడ్స్ చిన్నవి అయినా ప్యూర్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో చార్ట్ని కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ట్రేడ్ నెంబర్ 1 నుండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 1ని క్లియర్గా చూద్దాం. నిన్న మార్కెట్లో ప్యానిక్ బయింగ్ జరిగింది. దాని తర్వాత ఈరోజు మార్కెట్ని సెల్లర్స్ 109 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ చేశారు. గ్యాప్ డౌన్ తర్వాత ప్రైస్ కొంచెం అప్ సైడ్ సర్జ్ ఇచ్చింది. అది నార్మల్, ఎందుకంటే ఎర్లీ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. తర్వాత ప్రైస్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి సపోర్ట్ దగ్గర రియాక్షన్ ఇచ్చింది. అక్కడ నుంచి చిన్న అప్ సైడ్ మూవ్ వచ్చింది. ప్రైస్ వెళ్ళి ఓపెనింగ్ క్యాండిల్ హై దగ్గర రేంజ్ సెటప్ చేసింది. కొంతసేపు అక్కడే కన్సాలిడేట్ అయ్యింది. తర్వాత డౌన్ సైడ్కి రేంజ్ క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. కానీ అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. అందుకే నేను వెంటనే ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నియర్ బై సపోర్ట్ ఉన్నప్పుడు ఎంట్రీ రిస్కీ అవుతుంది. ప్రైస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ టచ్ చేసి మళ్ళీ అప్ సైడ్కి బౌన్స్ ఇచ్చింది. కొంతసేపటి తర్వాత ప్రైస్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి ట్రెండ్ లైన్ని క్రాస్ చేసే సమయంలో నేను పుట్ ట్రేడ్ తీసుకున్నాను. అదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ కూడా క్యాండిల్ రేంజ్ని డౌన్ సైడ్కి క్రాస్ చేస్తుంది. ఎంట్రీ మార్కు వీడియోలు మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే కొరలేషన్ సపోర్ట్ కూడా వచ్చింది. అక్కడ కన్ఫర్మేషన్ క్లియర్ అయ్యింది. ట్రేడ్ తర్వాత ప్రైస్ స్మూత్గా డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. టార్గెట్ ఓపెనింగ్ క్యాండిల్ లో సపోర్ట్, రేంజ్ సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్, 3 సపోర్ట్ లెవెల్స్ ఒకే చోట ఉన్నాయి. అక్కడ గ్రీడ్ చేయలేదు. ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఇంకో అబ్జర్వేషన్, మార్కెట్ మొత్తము ఓపెనింగ్ క్యాండిల్ రేంజ్లోనే మూవ్ అవుతుంది. అంటే మూమెంటం స్లోగా ఉంది. అందుకే డిసిప్లైన్డ్గా ఎగ్జిట్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ మనకి ఏం చెప్తుంది? నియర్ బై సపోర్ట్ ఉన్నప్పుడు పేషెన్స్ అవసరం. ట్రెండ్ లైన్ బ్రేక్ ప్లస్ కొరలేషన్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎంట్రీ సేఫెస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రైస్ మొత్తం ఓపెనింగ్ క్యాండిల్ రేంజ్లోనే మూవ్ అవుతూ కనిపించింది. దానివల్ల మూమెంటం చాలా స్లో అయిపోయింది. అది కూడా సరే అనుకుంటే దగ్గరగా సపోర్ట్స్ ఉండటం వల్ల క్లియర్ డౌన్ సైడ్ రూమ్ కూడా లేదు. అందుకే నేను అన్నెసెసరీ ట్రేడ్స్ తీసుకోలేదు. మనకు క్లియర్ స్ట్రక్చర్, క్లియర్ రూమ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి, లేదంటే పేషెన్స్ ఉండాలి. లాస్ట్లో ప్రైస్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. అక్కడే ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఉంది. ఆ తర్వాత అప్ సైడ్ సర్జ్ ఇచ్చింది. కానీ నాకు క్లియర్ సపోర్టింగ్ క్యాండిల్ సిగ్నల్స్ కనిపించలేదు. అందుకే నేను ట్రేడ్ తీసుకోలేదు. ఇంకా ఒక విషయం చెప్పాలి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ 50 కన్నా ఇంకా దారుణంగా ఉంది. పూర్తిగా కన్ఫ్యూజ్డ్ మార్కెట్. డైరెక్షన్ క్లారిటీ లేకుండా మూవ్ అవుతుంది.
లాస్ట్లో ఒక్కసారి బ్లాస్ట్ అయింది అంతే. ఇలాంటి రోజుల్లో ట్రేడింగ్ చేయడం కంటే వెయిట్ చేయడం కూడా ఒక మంచి డిసిషన్. ట్రేడ్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఈ ట్రేడు చాలా క్లియర్గా వచ్చిన ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడ్. ప్రైస్ ముందుగా రీసెంట్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయ్యి డౌన్ షేడ్కి మూవ్ అవుతుంది. అక్కడ ఒక ముఖ్యమైన సిగ్నల్ వచ్చింది. డౌన్ షేడ్ మూవ్ అవుతూ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ని క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. సేమ్ టైంలో ఓపెనింగ్ క్యాండిల్ లో కూడా క్రాస్ అండ్ హోల్డ్ అయ్యింది. అంటే బయ్యర్స్ స్ట్రెంత్ వీక్ అయిపోయింది, సెల్లర్స్ కంట్రోల్లోకి వస్తున్నారు అన్నమాట. ఆ కన్ఫర్మేషన్ చూసిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాగ్లో పుట్టు ఎంట్రీ తీసుకున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను లైవ్లో చార్ట్ మీద సపోర్ట్లను ముందే మార్క్ చేశాను. ప్రైస్ నేను మార్క్ చేసిన సపోర్ట్లను క్రాస్ చేస్తూ హెచ్డిఎఫ్ సపోర్ట్ వరకు స్మూత్గా మూవ్ అయింది. అక్కడ అన్నెసెసరీ గ్రీడ్ చూపించకుండా ఎగ్జాక్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ వద్ద అప్పటికే సెషన్ కంప్లీట్ కావస్తుంది. ఎగ్జాక్ట్ 3:18 PM ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. మీరు వీడియోలో క్లియర్లీ చూడొచ్చు. ఎంట్రీ కూడా లైవ్లో మార్క్ చేశాను. ఎగ్జిట్ కూడా ఎగ్జాక్ట్ సపోర్ట్ వద్దే తీసుకున్నాను. ఇది పూర్తిగా స్ట్రక్చర్ ప్లస్ రెసిస్టెన్స్ రిజెక్షన్ ప్లస్ క్యాండిల్ కన్ఫర్మేషన్ మీద తీసుకున్న క్లీన్ ప్రైస్ యాక్షన్ ట్రేడ్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ని మీరు గమనిస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నా ప్రైస్ యాక్షన్ మాత్రం ఎప్పుడు నిజం చెప్తుంది. సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ ఈ 3 రెస్పెక్ట్ చేసిన చోటే మనకు క్లీన్ ట్రేడ్స్ వస్తాయి. అందుకే ఈరోజు 2 ట్రేడ్స్ మాత్రమే వచ్చాయి. చాలామంది ట్రేడర్స్ మార్కెట్ని ఫోర్స్ చేసి ట్రేడ్స్ తీసుకుంటారు. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం చేస్తాడు అంటే మార్కెట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాడు. మార్కెట్ రెస్పెక్ట్ చేసిన చోటే ఎగ్జిట్ తీసుకుంటాడు. ఈరోజు ట్రేడ్స్లో కూడా అదే జరిగింది. ఎంట్రీ కూడా క్లియర్ స్ట్రక్చర్ మీదే, ఎగ్జిట్ కూడా ఎగ్జాక్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరే. అందుకే అన్నెసెసరీ రిస్క్ లేకుండా క్లీన్ అండ్ సేఫ్ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ట్రేడింగ్లో హీరో అవ్వాలి అంటే మార్కెట్తో ఫైట్ చేయకూడదు,
మార్కెట్ని రీడ్ చేయాలి. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. హ్యాపీ ట్రేడింగ్.